ట- దయాకర్ గారు, అసలు ఈ కాంట్రవర్సీ వచ్చి చూడండి ఎంత నవ్వుల పాలు అయిపోయిందో. అందరినీ నవ్వుల పాలు చేస్తూ ఉంది ఇప్పుడు ఈ పంచాయతీ. ఎవరు కారణమని నేను అనడం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు రాజ్భవన్ కారణం అంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరిని డైరెక్ట్గా అనుకున్నా కూడా బాధపడుతూ ఉండొచ్చు. కోదండరామ్ గారు పాపం ఆయన అనకూడదు కానీ ఇంత ఇదుండి ఇంత మంచి ట్రాక్ ఉండి ఆయన ఎంత బాధపడుతున్నాడో తెలియదు. అట్ ది సేమ్ టైం ఆ రోజు రిజెక్ట్ అయినందుకు శ్రావణ్ కూడా అంతే బాధపడుతుంటాడు, నో డౌట్. సో ఇది ఒక రకంగా హ్యూమిలియేషనే కదా. ఇది ఎవరు కారణం దీనికి? రాజ్యాంగం అయితే కాదు, క్లియర్గా రాజ్యాంగాన్ని అమలు చేయకపోవడమే ఇప్పటి వరకు వచ్చిన బాధ. మళ్ళీ మళ్ళీ మీరు ఒకసారి బ్రేకింగ్ చేయాల్సి వచ్చు. నన్ను ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఇది కాకున్నప్పుడు గవర్నర్ ఎమ్మెల్సీ కోటలో కూడా దీపాదాస్ గారు పెడతా అన్నారు. అమ్మ వద్దు తల్లి, అది నేను ఎలిజిబుల్ కాదు అని చెప్పిన. ఎందుకంటే 2 times కంటెస్టెడ్ నేను. నాది ఏదంటే మాలమానాడు అధ్యక్షునిగా, తర్వాత ఈ మధ్య సినిమాలు కూడా నటించిన కాబట్టి దాని క్రైటీరియా అన్ని లీగల్ పంపించినాము, క్లియర్ ఉందని చెప్పింది. అంటే నేను ఎమ్మెల్యే ఎమ్మెల్సీలో ఇస్తే ఇవ్వండి, దీంట్లో ఇస్తే మళ్ళీ రిజెక్ట్ అవుతుంది అని చెప్పి. ఎందుకంటే నాది కూడా డాక్టరేట్ ఉన్నది అంటే సరే మీది డాక్టరేట్, కానీ ఈ గవర్నర్ గారు వచ్చినాకనే కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా పనిచేసి 4-5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన బసవరాజు సారయ్య గారు ఎమ్మెల్సీ అయినాడు గవర్నర్ కోటాలో, సబ్జెక్టు కరెక్షన్. అవును, మరి ఇప్పుడు మనం వెతికితే ఎన్నో పోతాయి. ఇప్పుడు మీరు అన్న దాంట్లో నేను ఇంకా ప్రధానమైనది మన ప్రకాష్ రెడ్డి గారు మీరు ప్రస్తావన తెచ్చిండ్రు. మన చిరంజీవి గారు బెస్ట్ ఎగ్జాంపుల్. చిరంజీవి గారి ప్రొసీడింగ్స్ అనే ఇప్పుడు కూడా యూపీ నుంచి రాజ్యసభకు వారి ఎన్నిక అనేది ఒక చాయిస్ ఉన్నది. ఇప్పుడు వారికి పద్మవిభూషణ్ కూడా ఇప్పుడు మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఒక జీవితంలో విభిన్నమైన కోణాలు ఉన్నప్పుడు గవర్నర్ గారు కన్సిడర్ చేయాల్సిన బాధ్యత ఉండే శ్రవణ్ గారి విషయంలో అది ఎందుకు లేదనే దగ్గర ప్రశ్న నాకుంది. కానీ కోదండరామ్ గారి శ్రవణ్ గారి మధ్యన ఏమంటారు వారి మధ్యన వాటికి తేడాల మీద చర్చ కరెక్ట్ గా పోతుందా లేదా అనే విషయంలో పక్కన పెడితే అసలు గవర్నర్ కోట ఎమ్మెల్సీల మీదనే ఒక చర్చ జరుగుతుంది ఇప్పుడు. ఎలాంటి వారికి గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఇవ్వాలి అనేది. సేమ్ ఇప్పుడు వీళ్ళు ఏమంటే మిక్స్డ్ గా ఉంటారు. ఇప్పుడు దయాకర్ అంటే యాక్సిడెంటల్ పొలిటీషియన్, బట్ ఈ టర్న్ ఇంటూ ది పాలిటిక్స్. అలాంటప్పుడు నీకు ప్రిసీడింగ్స్ పోతాయి కదా, నాకు ముందున్నాయన్నీ పోతాయి. ఇప్పుడు నేను ఫేస్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ అయిపోతుంది. సో ఆ టైంలో వారు ముందే చెప్తారు గవర్నర్ గారు, చూడండి దయాకర్ గారు ఇన్ని డిబేట్లు చేసిండ్రు, ఇంత కంటెస్ట్ చేసిండు, ఇక ఓడిపోయిండు, ఇట్లా అనేది వస్తుంది. అట్లనే కోదండరామ్ గారి విషయంలో కూడా ఆబ్జెక్షన్స్ ఏంటంటే ఒక పార్టీకి అధ్యక్షుడు అని ఇట్లా వస్తున్న పరిస్థితుల్లో 60 సంవత్సరాల వరకు తను చేసిన సేవ గురించి కూడా నేను మార్నింగ్ నాకు ఇది డౌట్ వచ్చినప్పుడే వారికి చేసిన కోదండరామ్ గారికి ఏంటి ఏదో కొంత తేడా వస్తుంది సార్ అని. అంటే ఏం లేదు, వారు సుఖేందర్ రెడ్డి గారు ఏదో బయటికి పోయిండు, వాళ్ళు వచ్చినాక చేద్దామని చెప్పి ఏదో డేట్ ఇస్తున్నాడు అని చెప్పి అన్నాడు. అంటే అక్కడ ఆ సందిగ్ధానికి కారణం ఏంటంటే ఆబ్జెక్షన్సే. మీకు ఏది కోర్టు ముందు వచ్చిన ఆబ్జెక్షన్స్ అయినా గవర్నర్ గారి ముందు వచ్చిన ఆబ్జెక్షన్స్ అయినా కూడా కొన్ని కంప్లైంట్స్ ను కన్సిడర్ చేయాల్సి వస్తుంది, వాటిని ఆలోచించిన తర్వాత ముందుకు పోవాల్సి వస్తుంది. నేను అనుకుంటున్నా ఇప్పుడు జ్యుడిషియరీ తర్వాత కాన్స్టిట్యూషన్ ఈ రెండింటి మధ్యన వచ్చినప్పుడు గవర్నర్ గారు నిర్ణయం అనేది ఎంత మేరకు హైకోర్టు సమర్థిస్తుంది అనేది ఒక అంశం అయితే, నేను ఒక్క మాట ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి ఏంటంటే, మళ్ళొక్కసారి కనుక ఫైల్ కేసీఆర్ గారు కానీ క్యాబినెట్ కానీ మళ్ళీ తిప్పి పంపి ఉంటే శ్రవణ్ గారు సత్యనారాయణ గారు ఎమ్మెల్సీలు అయి ఉండేది. ఆమె డౌట్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు రెండవసారి క్యాబినెట్ మళ్ళీ రెజల్యూషన్ చేసి వారికి తిప్పి పంపుంటే రెండోసారి కాదనడానికి లేదు. అవును, అది ఎందుకు పంపలేదు అనేది $1,000 కాదు, $1 million క్వశ్చన్. అంటే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సత్యనారాయణ గారు ఎరుకల సామాజిక వర్గం చాలా సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది, వారు బీజేపీతోనే ఉన్నారు. తర్వాత మన శ్రవణ్ గారు మధ్యన బీజేపీ ట్రావెల్సల్ అయ్యి మనకు టీఆర్ఎస్ ని మన బీఆర్ఎస్ కు రావడం వల్ల కూడా వీళ్ళెవరో వద్దని చెప్పిందనే విమర్శ కూడా ఉంది. అది ఎవరు చెప్పిన అది ఇట్స్ రూమర్ ఓన్లీ. మన ప్రకాష్ రెడ్డి గారు మళ్ళీ నా దగ్గర కాదు, అక్కడ ఎవరో చెప్పిండ్రు అని విన్నాము. సో కానీ శ్రవణ్ గారికి అది ఉన్నది, ఏది డాక్టరేట్ ఉన్నది. తర్వాత సత్యనారాయణ గారిది ఎరుకల సామాజిక వర్గం నుంచి ఒక సామాజిక వర్గాలు ఎదిగిందనే ఉన్నది. కానీ ఇప్పుడు మాకు వచ్చిన అవకాశాన్ని మేము వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలోనే ఈ కాంట్రా వచ్చింది.
కానీ తిప్పి పంపకపోవడం అనేది ఆ రోజు కేబినెట్ చేసిన తప్పు. అయితే మా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు పోయి కన్విన్స్ చేసిండ్రు. కోదండరామ్ గారు గవర్నమెంటల్ యాక్టివిటీస్ లో కూడా ఉన్నారు. ఎప్పుడు తను రిటైర్ కాకముందు చేసిన గవర్నమెంటల్ సర్వీసెస్ కూడా యాక్సెప్ట్ అయినాయి. అట్లనే ఇప్పుడు చిరంజీవి గారు ఏంటంటే రాజకీయ పక్షం పెట్టింది ఈ 10 to 15 years కావచ్చు కాక, కానీ సుదీర్ఘకాల తన కళ ఆ, జీవితం ఏదైతే ఉందో అది మాత్రమే ఇలా పద్మవిభూషణ్ ఇచ్చింది. కాబట్టి వారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మేము రాజకీయ నాయకులకు మేము గౌరవించము, లేకపోతే రాజ్యసభ ఇవ్వము అని అనుకుంటే యూపీ దాంటి విషయంలో కూడా వారికి ఇవ్వబోతున్నది. అంటే అవార్డులు ఇవ్వడానికి రాజకీయాలు కూడా ఒక క్రైటీరియానే కదా. రాజకీయాల్లో ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు కూడా ఇస్తారు. అన్నిటికీ రాజకీయమే, రాజకీయం లేకపోతే జీవితమే లేదు. కాకపోతే మనకు లేట్ గా తెలిసింది అదే కావచ్చు కాక, కానీ రాజకీయాలు జరగడానికి ఈ ఎమ్మెల్సీలు కేంద్రకం కావడం మాత్రం కొంత విస్తుపోయే చర్చ ఉన్నది. ఎందుకంటే కోదండరామ్ గారి కన్విక్షన్ ముందో క్రెడెన్షియల్స్ ముందో ఎవ్వరు కూడా డెఫినెట్ గా ఇది అన్ఫార్చునేట్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా నేనైతే ఊహించలేదు వీళ్ళు ఇట్లా ఆబ్జెక్షన్ ఉంటది అని. బట్ కోర్టు తీర్పును అనుసరించి వివరిద్దాం. తప్పదులేండి, కోర్టు కూడా రిజెక్ట్ చేయలేదు కదా గవర్నర్ గారి డెసిషన్ ని, హోల్డ్ చేసినారు. అప్పటి వరకు స్టేటస్ కో అన్నారు. జడ్జిమెంట్ 8th వస్తుంది. అది ఎట్లా వస్తుంది అనేది గవర్నమెంట్ నుంచి కాదు, జ్యుడిషియరీ నుంచి. మళ్ళీ కేబినెట్ మళ్ళీ వారికి మళ్ళీ ఒక విన్నపం చేస్తాం. హైకోర్టు వారికి కూడా చేసే ప్రయత్నం ఉంటది. డెఫినెట్ గా అది పాజిటివ్ అయిద్దని నేను అనుకుంటున్నాను. రైట్. ఇక్కడ